శ్రీమాత్రే నమః. రాముడు పుట్టకముందే రామాయణం మొత్తాన్ని తెలుసుకున్న కౌసల్యాదేవి రామ జననానికి ముందు చివరి 9 రోజుల పాటు ఆ తల్లి ధ్యానంలో సమాధి స్థితిలో ఉండి ఏ విధంగా అనుభూతి చెందింది, రామ దర్శనాన్ని పొంది ఎంతటి భాగ్యాన్ని పొందింది, ఆ స్టోరీ అంతా రామాయణం నుంచి తీసుకొని మీకు పార్ట్స్ వైజ్ వివరిస్తున్నానండి. ఛానల్ విజిట్ చేసి చూడండి. శ్రీరామచంద్రుని యొక్క దర్శనాన్ని పొందిన కౌసల్యాదేవి మనస్ఫూర్తిగా రాముణ్ణి రామాను నా గర్భాన అవతరించు అని వేడుకొన్నది. ఇంతవరకు మనము గత పాటలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ పాటలోకి వెళదాం. నీటితో నిండిన మేఘాన్ని పోలిన దేహఛాయితో క్షీరసాగర నివాసి అయిన విష్ణుమూర్తి పుష్య నక్షత్రాన కౌసల్యకు శిశువుగా జన్మించాడు. భక్తులందరూ మృదు మధురంగా కీర్తిస్తూ ఆ బాలునికి చరణాంకితులయ్యారు. వీరికి వేడుక కలిగించేందుకు కానట్లుగా రఘురాముడు తన కాలి బొటన వేలును నోటితో చప్పరించసాగాడు. కౌసల్యకు రాముడు జన్మించిన సమయంలో ఆనంద సూచకంగా జయదుందుబులు మోగాయి. దేవతా సమూహంతో సహా దేవేంద్రుడు జయజద్వానాలు చేశాడు. అయోధ్య నగరం మీద పుష్పవృష్టి కురిపించారు. దుందుబుల మోతలు ఆకాశాన్ని దాటిపోయాయి. అప్పటి మంగళవాద్యాల హోరును వర్ణించడానికి ఆదిశేషువుకు అలవు కానిదనే చెప్పాలి. ముత్తైదువులు అతి వేగంగా పసుపు కుంకుమలు వీధి వీధిన పంచుతూ కౌసల్య అంతఃపురం చేరారు. మహాపర్వకాలంలో ప్రయాగకు భక్తులు బయలుదేరినట్లు మూర్ఖులు ఇనుమును తీసుకుని పరుశువేది కోసం ఊరి బయటకు పరిగెత్తినట్లు అంటే శ్రీగురు చరిత్రలో మనం వింటాం కదా. అంటే ఇనుము ఆయన తాకిస్తే చాలు అది బంగారం అయిపోతుందంట, అలా అన్నమాట. పరుశువేది కోసం ఊరి బయటకు పరిగెత్తినట్లు వేసవిలో గంగా జలాన్ని తాగడానికి అలమంద పరుగు తీసినట్లు పళ్లతో నిండిన వృక్షంపై పక్షులు దాడి చేసినట్లు క్షీరసాగరాన్ని చూసి ఆకలితో అలమటించేవారు పరిగెత్తి వచ్చినట్లుగా 4 దిక్కుల నుంచి బ్రాహ్మణులందరూ శ్రీరామ జనన వార్త విని త్వరితంగా కౌసల్యాదేవి అంతఃపురానికి వచ్చేశారు. ఆ సమయంలోనే పుత్రుని చూడ్డానికి అంతఃపురంలో ప్రవేశించిన దశరథుడు మీకేం కావాలో కోరుకోండి, తక్షణమే తీరుస్తాను, కోశాగారం తెరిచే ఉంది, మీకు కావలసినంత ధనం తీసుకుని పోండి అని ఆ యాచకులను ఉద్దేశించి పలికాడు. స్నానం చేసిన తర్వాత పుణ్యాహనం వచనం చేసి కుమారుని దర్శించి పట్టరాని సంతోషంతో రాముడి నోట ఒక తేనెబొట్టు వేశాడు దశరథుడు. అంటే మనకేదైనా సంతోషం కలిగినప్పుడు నోరు తీపి చేసుకుంటాం కదా, ఆ విధంగా అన్నమాట. బాలుని జాతక చక్రం రాయించి యాచకులకు భూరిగా భూదానం గోదానం చేసి రత్నాలను పంచాడు. రత్నఖచిత సింహాసనం మీద కౌసల్య రాముని ఒడిలో పెట్టుకుని ఉండగా ఆమెకు 2 వైపులా పున్నమి వెన్నెల ఛాయ వంటి తెల్లటి చామరలు పట్టుకున్న దాసీజనం పక్కగా ఉమి పాత్రతో మరో చెలికెత్తి నిలబడి ఉంది. కనకాంబరం రంగు చీర ధరించి కౌసల్య కడు సొగసుగా ఉంది. ఆమె చుట్టూ మహామాయ జగత్తును ఆవరించి ఉన్నట్టుగా సూర్యుని చుట్టూ కిరణాల్లాగా విద్యుతల్లా మెరిసే జిలుగు వస్త్రాలు ధరించిన 700 మంది రాణులు ఆసీనులై ఉన్నారు. వీరు కాక భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన పండితోత్తములు వారి సమక్షంలో ఉన్నారు. ఆ సమయంలో కులగురువు వశిష్ఠుడు ముందుకు వచ్చి రాముని రూపాన్ని తిలకించి జన్మ కర్మలను నివారించే క్షీరసాగర నివాసి అయిన ఆ పరమాత్ముడే కౌసల్య గర్భాన జన్మించాడు. జనులను ఉద్ధరించడానికి అవతరించిన అవతార పురుషుడు. ఈయనకు 12 ఏళ్ల ప్రాయంలో అకస్మాత్తుగా ఒక బ్రాహ్మణుడు వచ్చి మహారాజువైన నిన్ను ప్రార్థించి శ్రీరాముని వెంట పెట్టుకుని పోతాడు. మొట్టమొదట బాణంతో రాక్షసును వధించి గో బ్రాహ్మణులను యజ్ఞ యాగాదులను సంరక్షిస్తాడు. నీ పుత్రుడు చేయబోయే మహత్కార్యాలను విపులంగా విను అని వశిష్ఠ మహర్షి చెబుతూ ఉంటాడు. అంటే తాటకిని మొదట చంపుతాడు కదా, ఆ విషయం అవంతా మొత్తాన్ని ముందుగానే వివరించేస్తాడు. ఓ మహారాజా అని వశిష్ఠుడు భవిష్యత్ వర్తమానాలను వినిపించాడు. ఎండిన వనాన్ని మండించే దావానలంలా రాక్షసులను రాముడు దగ్ధం చేస్తాడు. పాద స్పర్శతో రాతిని నాతిగా మారుస్తాడు. అంటే అహల్యను మనిషిగా మారుస్తాడనమాట. భుజబలంతో ప్రచండమైన కోదండాన్ని విరచి శివధనుర్భంగం చేసి సీతమ్మను వివాహం చేసుకుంటాడనమాట. రత్నాన్ని చేపట్టి ఏకపత్ని వ్రతుడయి ముల్లోకాల్లో తిరుగులేని వీరుడిలాగా ఖ్యాతి పొందుతాడు. మహాయోధుడైన బ్రాహ్మణాగ్రేసరుని క్షణంలో నిర్జించి స్వజన సమేతంగా అయోధ్యకు మరలి వస్తాడు. ఇది ఈ పార్టీ యొక్క విశిష్టత. శ్రీమాత్రే నమః.